హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు కూడా మీ అందరికీ డైలీ లైఫ్లో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ని తీసుకున్నాను. దీన్ని ఒకటే టిష్యూ మిడిల్లోకి చింపేశాను అనమాట. సో ఇలాగ తీసుకున్న దీనిలో కొంచెంగా పసుపు వేసుకోండి. అంటే రెండిట్లలో కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 యూజ్ చేస్తానని 2 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాగా పసుపు తీసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తీసుకోండి. ఇక్కడ నేను పసుపు సాల్ట్ 2 కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. ఇది ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను, లైవ్లో ప్రూఫ్ కూడా చేసి చూపెట్టాను. ఇంకా ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను. సో ఇలాగా వేసేసుకున్న తర్వాత వీటినైతే మనము బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలో వేసుకోవాలన్నమాట. మనం కొత్తగా బ్యాగ్ ఓపెన్ చేసి బియ్యం వేసుకునే టైంలో ఇవి వేసుకున్నారనంటే ఇంకా ఆ డబ్బా అయిపోయేదాకా మీకు బియ్యంలో పురుగు అనేది కనిపించదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను లాస్ట్ టైం దీన్ని లైవ్ రిజల్ట్ చూపెట్టాను. సో చూడని వాళ్ళ కోసం మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను. అంతేకాదు మా ఈ పాత బియ్యము తొందరగా పురుగు వచ్చేస్తా ఉన్నాయి, లేదంటే మేము ఎక్కువగా స్టోర్ చేసుకున్నాం, ఇంట్లో ఎక్కువ ఉన్నాయి బస్తాలలో అనుకునే వాళ్ళైతే బిర్యానీ ఆకులు కూడా వేసి పెట్టుకోండి. అస్సలు పురుగు అనేది రాదు. మీరు వాడుకునే పావు ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు కూడా ఇలా నిండుగా పెట్టేసి పెట్టుకోండి. మీకు ఇంట్లో కూడా ఎప్పటికీ బియ్యం లోటు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత టవల్స్ కానీ, పాత లుంగీలు కానీ, లేదంటే మన నైటీలు అయితే చాలా ఎక్కువగా పాతగా అయిపోతూ ఉంటాయి కదా. సో పాత నైటీలు ఇవి ఏవైనా సరే పాత క్లాత్స్ అనేవి ఉంటాయి కదా. సో వీటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాస్ కూడా చెప్పాను మన ఛానల్లో. వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. మీకు వీటి రీయూజెస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ చినిగిపోయింది, చీకు పట్టేలాగా ఉందనేసి. సో ఈ పిల్లో కవర్కి పట్టేలాగా నేను ఈ ఫోల్డింగ్స్ పెట్టాను అనమాట. ఇక్కడ నేను పిల్లో కవర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా కుట్టే పని లేకుండా, మళ్ళీ సూది దారంతో పని లేకుండా జస్ట్ మనము ఈజీగా పని చేసుకునేలాగా పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఈ పిల్లో కవర్ సైజ్కి ఇప్పుడు ఈ టవల్ని ఒక నైటీని నేనైతే పెట్టాలనుకున్నాను. సో ఇట్లా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని రివర్స్ చేయడం, అట్లా ఇట్లా తిప్పడం ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలాగా మీరు చూసి పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎటువంటి కుట్ట అవసరం లేదనమాట. దీన్ని డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి బేబీ బెడ్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఇవి కాటన్ అయితే వాళ్ళకి మంచిగా చల్లగా ఉంటుంది, వేడి రాకుండా, హీట్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. బయట కొన్నవైతే ఫోమ్తో అట్లా ఉంటాయి కదా, హీట్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఇలాగ కాటన్ వాటితో చేసుకుంటే బెటర్. అంతేకాకుండా మనకి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి ఉంటాము. సో అలాంటి దగ్గర ఇది వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీరు ఒక మధ్యలో ఒక కుట్టు వేసుకోవచ్చు. కుట్టు లేకుండా ఉండడం కోసం నేను చూపెడుతున్నాను పిల్లో కవర్లో వేసి. ఎందుకంటే మనం వాష్ చేసే టైంలో మనకి బరువు అనిపించదు అనమాట. లోపల ఒక టవల్ నైటీ ఉంది, పిల్లో కవరు. ఇవి మామూలుగా బయటకు తీసేసి మనం వాష్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా వాష్ అయిపోతాయి. అదే కుట్టు వేసామంటే కొంచెం బలంగా కొట్టాల్సి వస్తుంది కాబట్టి నేను కుట్టు వేయలేదు. మనకి కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము, గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాము, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్తో కొంచెం మనకి టైల్స్ క్లీన్ చేయడం, వాష్ బేషను, బాత్రూమ్ క్లీన్ చేయడము ఇలాంటివి చాలా సింపుల్గా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి టైల్స్ పడిన మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. సో మనం ఏదైనా లిక్విడ్ వేసేసుకొని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాము. అట్లా చేతులు నొప్పి రాకుండా. ఇంకొకటి మనకి చేతులకి కెమికల్ అంటుకుంటే కొంతమందికి పడదు కదా. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ పైన పార్ట్ కట్ చేసుకొని నేనైతే హాట్ గ్లూ వేశాను. మీ దగ్గర ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ అయినా వేసుకోండి, చాలా ఈజీగా అంటుకుంటుంది. మీరు వేసాక దాన్ని ప్రెస్ చేసినట్టు చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైన దాంట్లో బాటిల్ మూత ఓపెన్ చేసేసి మీరు లిక్విడ్గా వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు, ఇంకా ఏ సోప్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు క్లీన్ చేసుకునే ఏ లిక్విడ్ అయినా సరే వేసేసుకొని ఇలాగా పట్టుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే చేయి నొప్పి రాదు, చేతికి ఎటువంటి కెమికల్ అంటుకోదు. ఇంకొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ స్క్రబ్బర్తో రుద్దేదానికన్నా ఇలా పని చాలా తొందరగా చేసుకోగలుగుతాము. ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అంటే దాదాపు మనం ప్రతిరోజు కూడా వాడాల్సిన ఐటము. అన్ని కూరలలో వేసుకుంటూ ఉంటాము. ఇవి ఎక్కువ కాకుండా జస్ట్ పోపులో వేసుకునేప్పుడు కొంచెం కొంచెంగా ఒలుచుకుంటాం కదా. అలాంటి టైంలో కొంతమందికి గోర్లు ఉండవు అనమాట, లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే స్కిన్తో తీసుకోలేరు, ఒకవేళ ఒలిచినా కూడా మంట వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వాటిని ఏదో పెద్ద ప్రాసెస్ వేడి చేయడమో కొట్టడమో అయ్యో కాకుండా జస్ట్ ఇలా పాయలుగా తీసుకొని బండకేసి ఒకసారి ఇలా 2 సార్లు కొట్టారంటే ఆ మొదలు అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అయిపోయాయి. మనం ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేస్తాం ఒక ఫ్రైలో వేయాలనుకుంటే కనుక ఇంత సింపుల్గా మనము వీటిని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా వీటికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఇలా మనం బండకేసి కొట్టామంటే కనుక పైన ఉండేది ఆ మొదలంతా కూడా మనకి ఊరికనే వచ్చేస్తుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. ఇంకా నెక్స్ట్
వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసే బాటిల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని వాడుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాము. ఇది ఏదైనా మంచిగా క్వాలిటీతో ఉన్న బాటిల్ అనిపిస్తే కనుక మీరు ఇలాగ యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇది షర్బత్ బాటిల్ అనమాట, క్వాలిటీ మంచిగా స్మూత్గా ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను ఇక్కడ పైన పార్ట్ కట్ చేస్తా ఉన్నాను. కొంచెం చాకుని హీట్ చేసి కట్ చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్లాస్టిక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే హీట్ పెట్టి కట్ చేస్తే ఏమైందంటే ఆ ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి అనమాట, షార్ప్గా లేకుండా మనకి చేతులు కోసుకోకుండా స్మూత్ అవుతాయి. అందుకు నేను ఎప్పుడు కూడా హీట్ చేసి కట్ చేస్తాను. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మాత్రము కొంచెము ఎడ్జ్ అంటించే ఉన్నాను అనమాట, అంటే పూర్తిగా కట్ చేయకుండా ఓపెన్ చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ బాటిల్ ఎందుకు కట్ చేశాను. ఇక్కడైతే కవర్లన్నీ కూడా గందరగోళంగా అయిపోయాయి. ఇవి కూరగాయలకు వచ్చిన కవర్లని పడేయకుండా వాటిలో ఎత్తి పెడతాం కదా, ఎందుకంటే మళ్ళీ చెత్త వేసుకునే దానికో లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కూరగాయలకి సపరేట్గా చేసుకుంటాం కదా, దేనికి అది పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ మనము ఎత్తి పెట్టేసుకుంటాం మళ్ళీ అవసరం వస్తాయని. కానీ చూస్తే ఎంత మెస్సీగా అయిపోయింది చూడండి, గలీజ్గా ఉంది కదా చూసేదానికి. అందుకోసం నేనైతే దీన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసి హ్యాంగ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇన్ని కవర్లు పెట్టినా కూడా దీంట్లో సరిపోతాయి, ఇంకా మనం తోసినా కూడా దాంట్లోకి ఉండిపోతాయి అనమాట. సో మనం పైనుంచి కవర్లు పెట్టుకోవచ్చు, కింద నుంచి కవర్లు తీసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఒక హ్యాంగ్ తగిలించామంటే అదే ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ కింద బాటిల్ ఉంటాయి కదా, సో వీటిని అయితే మనము మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు. బాటిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో మనము ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను, మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి, ఎందుకంటే మనం తినే బియ్యం వాడుకోకుండా ఇవి వాడుకున్నట్టు ఉంటుంది అనమాట. అవి లేకపోతే ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బియ్యం తీసుకున్న తర్వాత నేనైతే పర్ఫ్యూమ్ తీసుకున్నాను. మరీ ఘాటుగా ఉండేది కాకుండా మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ ఏదన్నా ఉంటే ఒక 2-3 టైమ్స్ ఇలాగా స్ప్రే చేయండి రైస్లో. ఈ బియ్యం అంతా కూడా పట్టేలాగా కొంచెం ఇలాగా షేక్ చేసిన తర్వాత వీటిని అయితే కబోర్డ్లో మనము బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. సో ఈ సీజన్లో అయితే కొంచెము బట్టలు ఆరకుండా ఉండడము, ఎక్కువ గాలి రాదు కాబట్టి ఎప్పుడు మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ వచ్చినట్టు అయితే ఉంటాయి, మొగ్గు వాసన వచ్చినట్టు అయితే ఉంటాయి కదా. సో అలాంటి స్మెల్ లేకుండా ఇవి రైస్ ఏంటంటే మనకి వెయిట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, సో దానివల్ల మనం దీంట్లో ఇది వేసాం కదా, పర్ఫ్యూమ్ వేసాం కదా, మనం కబోర్డ్ డోర్స్ కానీ బీరువా డోర్స్ కానీ వేసి పెడతా ఉంటాము. లోపలంతా కూడా చెమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం వెట్గా అనిపిస్తూ ఉంటుంది. అదంతా ఇది పీల్ చేసుకుంటా కాకుండా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి మొగ్గు వాసన వచ్చినట్టు, బట్టలు ఆరెంజ్ స్మెల్ వచ్చినట్టు అవి లేకుండా ఉంటాయన్నమాట. ఎప్పటికీ కూడా బట్టలు కబోర్డ్ ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఫీల్ వస్తూ ఉంటుంది. మనం పెట్టుకున్న ఐటమ్స్ కూడా నీట్గా ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఇది చేతి తగులుతుంది అనుకుంటే పక్కన సైడ్ పెట్టుకోవచ్చు, ఇలాగ బట్టల మధ్యలో ఉంటుంది కదా అలాగైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు కార్నర్లో పెట్టేసినా కూడా నీట్గా ఉండిపోతాయి. ఇదైతే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలాగా చాక్లెట్స్, జెమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవి మామూలుగా ప్యాకెట్స్ కాకుండా జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి మాత్రం అస్సలు పడేయకండి. చాక్లెట్స్ అయిపోయాయి కదా అని అస్సలు పడేయకండి. ఇవి రెగ్యులర్గా తీసుకోకపోయినా ఏదో బర్త్డే పార్టీలో దానికో దీనికో గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా, సో పిల్లలు తినేయడం అయిపోయాక మాత్రం వీటిని మంచిగా నీట్గా మీరు స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మనము ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే డబ్బాలన్నీ ఎక్కువైపోతాయి, ఇంట్లో మనకి స్పేస్ అనేది సరిపోకుండా ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే ఎంత స్పేస్ కావాలి, అదే ఇలాంటి ప్యాకెట్స్లో వేసుకున్నాము అంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది. ఒక చిన్న షెల్ఫ్లోనే మనం ఈ ప్యాకెట్లన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాంటి వాటిలలో వేసి పెట్టుకున్నామనంటే చూడండి, ఇక్కడ మనము నేనైతే జీడిపప్పు అనేది క్లిప్ పెట్టి పెట్టాను, కానీ క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట, చిన్న సన్న పురుగు వచ్చేసింది. సో ఇట్లా రాకుండా ఉండడానికి కూడా ఈ జిప్ లాక్ కవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నేను వాటిల్లో వేసి పెట్టినవి ఏవి కూడా నీట్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా. ఇది బయట ఇట్లా పెట్టిన క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట. అందుకోసము ఇలాంటివి అయితే మనకి చీమలు కూడా ఎక్కువగా హోల్స్ చేసే అవకాశం ఉండదు. ఈ కవర్స్ని నేను చాలా రోజులుగా యూజ్ చేస్తూ ఉన్నాను, ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా పెట్టాను నేను, అలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ ఎవరైనా తెచ్చుకుంటూ ఉంటారు కదా, అంటే ఇదే అని కాదు, ఇలాంటి సైజులో చిన్న ఉండేవో లేకపోతే మసాలాల పొడులు ఉండేటివి అలాంటివి తెచ్చిపెట్టుకుంటారు, పులిహోర పౌడర్ లాంటివి. సో దీనికైతే చిన్న ప్యాకెట్లో కూడా క్లిప్పులు పెట్టాలంటే మన ఇంటి నిండా క్లిప్లే కనబడతాయి. సో అట్లా కాకుండా ఇక్కడ కట్ చేశారు కదా, ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ కట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్లో ఉండేది కొంచెం కిందికి అనేసి ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేయండి, ఒకసారి ఇటు ఒకసారి ఇటు, అంటే జిగ్జాగ్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఇక మీదట ఇప్పుడు సెకండ్ టైం కట్ చేసిన ఇది ఉంటుంది కదా, దీనిని ఇలాగ లోపలికి పెట్టేసింది. మీకు ఎటువంటి క్లిప్ అవసరం లేదు, ఏం చేయాల్సిన పని లేదు, నీట్గా మనకు ఒక క్లిప్ లాగా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం జిగ్జాగ్ షేప్లో చేసాం కాబట్టి ఇంకా లోపల నుంచి ఏ ఐటమ్ కూడా బయటికి అనేది రాదనమాట, నీట్గా ఉండిపోతుంది. మీరు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా షెల్ఫ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టినా కూడా లోపల ఉండేది బయటకు అయితే వచ్చే ఛాన్స్ ఉండదు. మనకి ఏ క్లిప్పులతో పని లేదనమాట. ఇలాగే మనము మంచిగా నీట్గా స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైంలో చేతులు అయితే మనము దీపం పెట్టే టైంలో ఊరికనే తడి అంటుతూ ఉంటుంది, లేదంటే ఆగిపెట్టెలు కూడా బయట ఉన్నాయంటే వాతావరణం చల్లబడిన కొద్ది వాన పడుతున్నప్పుడు మొత్తం మెత్తగా అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పూజలు చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. అదొకటి ఇదొకటి పట్టుకుంటూ ఉంటాము, అగిపెట్టెను పట్టుకున్న టైంలో మెత్తగా అయిపోతూ ఉంటుంది, వెలగవు సామాన్యంగా. సో ఇట్లా చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఇది చేసుకున్నారంటే సరిపోతుంది. మీకు దీనిలో 10-15 అగ్గిపెట్టె పుల్లలైనా కూడా ఈజీగా పడతాయి అనమాట. ఒక చిన్న బాక్స్ తీసుకొని మీరు దానిలో మీ దగ్గర ఉన్న అగ్గిపుల్లలన్నీ కూడా వేసేసుకొని దానికి ఇలాగా సైడ్లో అగ్గిపెట్టెకు ఉంటుంది కదా,
దీనినైతే డబల్ టేప్ వేసి ఇట్లాగా అంటించేసేయండి. ఇంకా మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, దానికి ఇలాగా వెలిగించేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎలాగో గాలి తగలదు, మూత పెట్టేస్తాం కదా, గాలి తగలదు కాబట్టి నీట్గా ఉంటాయి, మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్లలో మనము ఏవైనా ఐటమ్స్ వస్తూనే ఉంటాయి కదా, సో అవి కొంచెం వాడుకొని లోపల పెట్టేసుకుంటూ ఉంటాము. దీన్ని కవర్ని ఇట్లాగా మడత పెట్టి ఏదైనా తాడు కట్టుకోవడమో లేదంటే క్లిప్ పెట్టుకోవడమో లాంటివి చేస్తూ ఉంటాము. సో బాక్స్లో పోయాలంటే చాలా బాక్సులు అవసరం అయితే ఇందాకలే చెప్పాను కదా. సో ఇట్లనే ప్యాకెట్లలోనే మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి. దీనికి ఎక్సెస్ ఉన్న కవర్ అంతా కూడా కట్ చేసుకోండి, ఎందుకంటే అది మెస్సీగా ఉంటుంది అనమాట అంత కవర్ అంతా అలాగే పెట్టుకుంటే. సో ఇలాగా నీట్గా అంటే మనకి ఐటమ్ ఎంత ఉందో అంత చూసుకొని నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ని తీసుకొని జస్ట్ 1 minute లోపే హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ హీట్ చేస్తే కవర్ అంతా కాలిపోతుంది. లైట్గా హీట్ చేసేసుకొని ఇలాగా ఎడ్జెస్ అనేవి నీట్గా పట్టుకొని ఇలా స్పూన్ని జస్ట్ ఇలా పైన ట్యాప్ చేస్తారు ఇట్లా అనండి. అప్పుడు ఏంటంటే ఆ హీట్కి మెల్ట్ అయినట్టు అయ్యి కవర్ అనేది మళ్ళీ ప్యాకింగ్ లాగా రెడీ అయిపోతుంది. మనం ముందు ప్యాకింగ్ ఎలా వస్తుందో అలాగా ప్యాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ స్పూన్ కొంచెం వెడల్పుగా ఉంది కదా, వెడల్పుగానే ప్యాక్ అయింది చూడండి. మనకి ఇంకా నీట్గా ఈ ప్యాకెట్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు. మనము ఏ డబ్బా అవసరం లేదు, ఏ బాక్స్ అవసరం లేదు. నీట్గా షెల్ఫ్లో పెట్టుకున్నామనంటే మనకి డబ్బాలతో పని లేకుండా నీట్గా ఉండిపోద్ది. మళ్ళీ కావాలన్నప్పుడు ఇది కట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. మన ఇల్లునైతే ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి చేసే పనుల్లో మనము కొన్ని చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి ఎక్కువ రిస్క్ లేకుండా, ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి. మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా మనం ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, మనకి ఎక్కువ రిస్క్ ఉండదు అనమాట. సో ఇక్కడ చూడండి, మనమైతే వంట చేసిన గిన్నెలు అయితే కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాము అంటే ఆ గిన్నెలకి ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా మొత్తం ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది, కింద బండకు గలీజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి చపాతీ చేస్తూ ఉంటారు, రోటీ చేస్తూ ఉంటారు, ఇలాంటివి పొడి పిండి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని మనం చేయడం వల్ల ఏంటంటే పక్కన పడిన పిండి అంతా పేపర్ మీదే ఉంటుంది. నైట్ గిన్నెలు కడిగి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఈ పేపర్ని తీసి డస్ట్బిన్లో పడేసుకుంటే మనకి ఎక్కువ డీప్ క్లీన్తో పని లేకుండా, ఎక్కువ రుద్ది కడగాల్సిన పని లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్సీ వేస్తూ ఉంటాము. అలాగే కాకుండా ఘాటుగా ఉండే అల్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా వేస్తూ ఉంటాము. అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నాన్ వెజ్ ఏదైనా మిక్సీ వేసిన టైంలో అక్కడ కింద బ్లేడ్ దగ్గర పీసెస్ లాగా తగులుకొని ఉంటాయి. మొత్తం మనకి పిండి కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏదైనా మనము వడలు వేసుకునే టైంలో ఇలాంటివంతా కూడా కింద కొంచెం ఆగిపోయి ఉంటుంది అనమాట. మనం నార్మల్గా వాష్ చేస్తే అదంతా రాదు. కాబట్టి ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక 2 drops విమ్ లిక్విడ్ వేసేసి మిక్సీ వేసాను. మీకు ఇంకా ఓపిక ఉంటే కనుక కొంచెం హాట్ వాటర్ వేసుకొని మీరు కొద్దిసేపు ఒక 1 minute 2 minutes మిక్సీ తిప్పేసేయండి. అప్పుడు ఏంటంటే దాంతోపాటు మొత్తం అడుగున ఉండేది ఏదైనా డ్రైగా ఎండిపోయింది లాంటిది ఉన్నా, కింద ఏదైనా తగులుకొని ఉన్నా కూడా మీకు సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి వాటర్ అయితే ఎంత గలీజ్గా మురికిగా కనిపిస్తున్నాయో, పీస్ కూడా వచ్చింది చూపించాను కదా ఇందాకలా. సో ఇట్లా అనమాట మనకి మిక్సీ ఏంటంటే మంచి షైనీగా వస్తుంది. అంతేకాకుండా స్మెల్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఘాటు స్మెల్ కానీ, నాన్ వెజ్ది ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ ఏది లేకుండా మిక్సీ అయితే తలతలా మెరవడమే కాదు, అంతే నీట్గా ఉంటుంది, వాసన లేకుండా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి, నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా కౌంటర్ టాప్ పైన అంటే వాటర్ పోసి కడుగుతూ ఉంటాము. అంటే ఏదైనా ఉంటే వాటర్ పోసి కొట్టేస్తూ ఉంటాము, వైపర్తో లాగేస్తూ ఉంటాము. కానీ రోజు అయితే దీన్ని ఇంత డీప్గా అయితే కడగం కదా. సో అప్పుడు ఏంటంటే స్టవ్ వెనక పార్ట్ కానీ, కింద పార్ట్ కానీ, లేదంటే కొంచెం కార్నర్లో ప్లేస్లలో హార్డ్గా తయారవుతుంది అనమాట. బంక ఎక్కువగా జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది. అది ఇట్లా మనం చేతితో చూసినప్పుడు మనకి చెయ్యి అంత స్మూత్గా మూవ్ అవ్వదు బండ మీద. అది ఎక్కువ రోజులు అట్లే ఉంటే బండంతా పాడైపోతుంది, గలీ స్మెల్ కూడా వస్తుంది అనమాట. సో దాన్ని క్లీన్ చేసుకోవడానికైతే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే 2-3 డ్రాపులు విమ్ లిక్విడ్ వేసాను. డిష్ వాషర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నేను అది యూజ్ చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను, అదే వేయాలని ఏం లేదు. డిష్ వాషర్ లేకపోతే మీరు సర్ఫ్ అయినా కూడా డిటర్జెంట్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటిని ఇలా స్క్రబ్బర్తో కొద్దిసేపు అలా మీరు స్క్రబ్ చేశారంటే సరిపోతుంది. ఎందుకంటే బేకింగ్ సోడా అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఎంత గార పట్టిన మురికైనా, ఎంత జిడ్డు అయినా కూడా, ఎంత ఆయిల్ జిడ్డు అయినా కూడా ఈ బేకింగ్ సోడాతో తొందరగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువ రిస్క్ లేకుండా, చెయ్యి నొప్పి పెట్టకుండా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. చూడండి చెయ్యి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో. ముందు ఇంత పట్టేస్తా ఉండింది, మురికి చూడండి ఎలా వస్తుందో ఇలా అంటుంటే. సో ఇట్లా బేకింగ్ సోడా డిష్ వాషర్ వేసుకున్నారు అంటే చాలా సింపుల్గా అయిపోవడమే కాదు, అసలు బండ చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత తలతల మెరుస్తుంది చూడండి. ఎంతటి జిడ్డైనా సరే మనకి బేకింగ్ సోడా చాలా సింపుల్గా క్లీన్ చేసేయడానికి యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇంకా రుద్ది కడగాల్సిన పని లేకుండా చాలా నీట్గా అయిపోతుంది. ఇవేంటంటే మనకి తొందరగా అయిపోవడానికి చిన్న చిట్కాలు అనమాట. సో మనము రోజు కూడా ఇల్లు అనేది మెయిన్గా ఆడవాళ్ళకి కిచెన్లోనే కదా ఎక్కువ. కిచెన్ నీట్గా ఉందంటే మిగతా అన్నీ కూడా చాలా నీట్గా అనిపిస్తూ ఉంటాయి. కిచెన్ కొంచెం గందరగోళంగా ఉంటుంది. వంట రోజు చేయడం కడగడం ఉంటాయి కాబట్టి ఇక్కడే కొంచెం ఎక్కువగా మనకి రిస్క్ అనిపిస్తూ ఉంటుంది, పని ఎక్కువగా ఉంటా ఉంటుంది.
ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటుంది. రోజు మనము వండుకోవడము పెట్టుకోవడం తప్పదు కాబట్టి ఎంత కడిగి పెట్టుకున్నా కూడా, నైట్ కడిగి పెట్టుకున్నా కూడా మార్నింగ్ మళ్ళీ వంటలు చేసినప్పుడు ఇలాగా అయితేనే ఉంటుంది. సో ఇట్లాంటి వాటన్నిటి కోసం చాలా సింపుల్గా అయిపోవాలి, ఎక్కువ పని లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, మనకి ఎక్కువ చేతుల్లో పెట్టకుండా, రిస్క్ అనిపించకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇవి రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటారా అంటే రోజు చేసుకోవాల్సిన పని ఏం లేదు. వారానికి ఒకసారి మీరు ఇలా చేసుకున్నా సరే మీకు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ నేనైతే యూస్ చేస్తున్నాను, ఇది ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. మళ్ళీ ఏంటి ఆ లిక్విడ్ ఏంటి అని అడగొద్దండి. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఇది లోకల్ మేడ్ అనమాట. సో మీరు లైజాల్ కానీ ఏదైనా సరే ఫ్లోర్ క్లీనింగ్కి యూస్ చేసేది ఏంటంటే కొంచెము జిడ్డుని, మరకల్ని చాలా సింపుల్గా రిమూవ్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టీల్వి ఉన్నాయి కదా బర్నర్స్ పక్కన, వాటిపైన కొంచెం ఆరెంజ్ కలర్లో పేర్కొంటుంది అనమాట ఎక్కువ హీట్ అయిన టైంలో. అవి కూడా చాలా సింపుల్గా వచ్చేసి మొత్తము నీట్గా అయిపోతుంది అనమాట. అందుకు ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేశాను. ఇది జస్ట్ కొంచెం ఒక హాఫ్ కప్పు అంటే హాఫ్ మూత, మా స్పూన్లలో చెప్పాలంటే ఒక టీ స్పూన్ వేసాను అంతే. తర్వాత ఇలా స్క్రబ్బర్తో స్ప్రెడ్ చేశాను. ఇక్కడ చూడండి టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు అన్నీ పడేసి ఉన్నాయి. సో మనం మామూలుగా స్టవ్కి ఇంకా పెద్దగా ఉంది కాబట్టి వెనక్కి వైపుకి చేసేటి అన్నీ కూడా చిట్లుతూ ఉంటాయి అనమాట. చూడండి ఎంత డర్టీగా మురికి వస్తూ ఉందో. సో ఫైనల్గా ఒకసారి మొత్తం ఆ లిక్విడ్తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి ఉంటే నాప్కిన్ యూజ్ చేయండి, లేదంటే కాటన్ క్లాత్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, ఇదే కావాలని ఏం లేదు. ఇలా ఫస్ట్ ఒకసారి ఈ క్లీన్ చేసిన దాన్ని ఒకసారి ఇలాగా చేసుకోవాలన్నమాట, తుడుచుకోవాలి. ఎందుకంటే ఇదంతా డర్టీగా ఉంది కదా. సో దీన్ని ఒకసారి ఇలాగా నీట్గా మొత్తం బయటకు వచ్చేలాగా తుడిచిన తర్వాత సెకండ్ టైం దాన్ని వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేశారంటే ఇంకా సరిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ పని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకసారి ఆ మురికిని తుడిచేసి మళ్ళీ తర్వాత వాటర్లో వాష్ చేసి మళ్ళీ ఒకసారి తుడుచుకున్నారంటే నీట్గా అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది చూడండి. ఇంకా నీట్గా మీరు మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. మీరు ఇంకేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఆ లిక్విడ్ ఏంటంటే అది కొంచెం ఎక్కువగా తొందరగా మనకి స్టెయిన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అందుకోసము దాన్ని యూజ్ చేస్తే, అంటే రెగ్యులర్గాని కాదు, అప్పుడప్పుడు మీకు ఓపిక లేనప్పుడు, లేదంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారన్నప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా మనం క్లీన్ చేయాలంటే ఇలాంటి చిట్కాలు యూజ్ చేయండి. మీ పని చాలా సింపుల్గా అయిపోతుంది. చూడడానికి ఇల్లు నీట్గా ఉంటుంది, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. మెయిన్గా చెప్పాలంటే బ్యాడ్ స్మెల్ రాదు. ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరమే ఉండదనమాట. సో అందుకోసము ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ కిచెన్ టిప్స్, వేస్ట్ బాటిల్స్తో రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి. అలాగే క్లాత్ ఫోల్డింగ్ టిప్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్లు అయితే మనం కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నాకేంటంటే నేను ఒక క్యాన్లో ఆయిల్ అయిపోయిన టైంలో నాకు కడగడానికి కుదరక ఆయిల్ పోసినప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న ఆయిల్ ఉంది కదా మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ ఖాళీ అయినప్పుడు చూద్దాంలే అని అట్లా పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇలా అవుతున్న టైంలో ఏం చేస్తానంటే కొంచెం ఖాళీ ఉన్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ని కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తానమాట. హ్యాండ్ వాష్ ఏంటంటే కొంచెం ఎక్కువగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది. మనకి మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా, ఆయిల్ అనేది జిడ్డు పట్టినట్టు ఉంటుంది కదా, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ హ్యాండ్ వాష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట. బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచిగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లాత్తోనే కాదు స్క్రబ్బర్తో అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక లైన్ లాగా ఉంది కదా, ఈ ఎడ్జ్ మీద తుడవడానికి కొంచెం క్లాత్తో ఎక్కువగా పట్టేసింది అనమాట జిడ్డు. ఇక్కడ పైన ఇదంతా చేస్తూ ఉన్నాను. కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బార్డర్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఆయిల్ ఆగి కొంచెము హార్డ్గా ఉందనమాట. సో క్లాత్తో పోలేదనేసి మళ్ళీ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను. స్క్రబ్బర్తో ఈ లైన్ అంతా కూడా రుద్దిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగా చేసేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఇంకా ఎక్కువ టైం లేదు, డీప్ క్లీన్ చేసుకోవాలి, కడగాల్సిన అంత మనకి లేదు, వీలవ్వట్లేదు అనుకున్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్తో మీరు కొంచెం స్ప్రెడ్ చేసి తుడుచుకున్నారని అంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఆయిల్ జిడ్డు అనేది ఎక్కడ లేదు. ఇంకా ఆయిల్ మనకి ఎప్పుడు క్యాన్ కడగడానికి వీలైనప్పుడు అప్పుడు కడుక్కున్నా కూడా చూసేదానికి అప్పటిదాకా క్యాన్ అయితే నీట్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత షైనీగా కనపడుతుందో. జిడ్డు లేకుండా ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా పైన దుమ్ము అనేది తుడుచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు కడిగేటప్పుడు మనం మంచి ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది ఇదనమాట. గిన్నెలు మనము ఎలాగో స్టాండ్లో పెట్టుకుంటాము. స్టాండ్ లేని వాళ్ళైనా సరే కింద అయితే ఒక టవల్ కానీ, ఏదైనా పాత క్లాత్ కానీ, నైటీ క్లాత్ కానీ, లుంగీ క్లాత్ కానీ ఉంటాయి కదా అందరి ఇళ్ళలో. సో అది వేసుకొని మీరు గిన్నెలు బోర్లించుకుంటే గిన్నెలు అనేవి నీట్గా ఆరిపోతాయి. ఇంకొకటి కిచెన్లో మనకి ఎక్కువగా వాటర్ అంతా నిలబడిపోయి అవంతా పేరుకున్నట్టు మరకలైనట్టుగా కౌంటర్ మీద ఆ బండ అంతా కూడా పాడవుతుంది అనమాట. సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగా ఒక క్లాత్ వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి ముందు స్టాండ్లో పెట్టుకున్న గిన్నెలు, ఆరిపోయిన గిన్నెలు ఏవైనా ఉంటే అవి సర్దేసుకొని తర్వాత కొత్త గిన్నెలు కడుక్కోవాలి, కొత్తగా కడిగిన గిన్నెలు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ముందు ఆరిపోయిన గిన్నెల మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటర్ పడి మరకలు ఉన్నాయనుకోండి, అవి అట్లనే డ్రై అయిపోయి మనము ఎంత నీట్గా గిన్నెలు కడుక్కున్నా కూడా వాటి మీద ఆ డ్రాప్స్ అనేవి అలాగే పేరుకుంటాయి అనమాట. అప్పుడు ఇవి అంత నీట్గా కనపడవు. కాబట్టి పాత గిన్నెల్ని ముందే సర్దేసుకొని తర్వాత ఇప్పుడు కడుక్కున్న గిన్నెల్ని స్టాండ్లో పెట్టుకోవడానికి చూడండి. మీ పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అట్లా చేయడం వల్ల. లేదంటే అన్ని ఒకటేసారి సర్దుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. తర్వాత ఆ క్లాత్ని ఇలా తుడిచేసుకున్నారంటే బండ పైన వాటర్ లేకుండా తుడిచి ఆ క్లాత్ని ఎండలో
వాడేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునేదానికి మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించడం వల్ల స్టవ్ అయితే ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా నీట్గా ఉంది కదా. మనకి ఎప్పుడు చూసినా కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎవరు వచ్చినా కూడా ఇంటికి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ వాటర్ మరకలు పడైతే కబోర్డ్ల మీద మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు లేదంటే గిన్నెలు బోర్లు ఇచ్చినప్పుడు ఇలా దగ్గరగా ఉండేవి, సింక్కి దగ్గరగా ఉండే కబోర్డ్స్ మీద వాటర్ పడతా ఉంటాయి. సో ఇవేంటంటే మరకలుగా, ఉప్పు వాటర్ అయితే అంటే సాల్ట్ వాటర్ అయితే కనుక ఇలా మరకలు తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. లైట్ కలర్లో ఉన్న కబోర్డ్లు అయితే కనపడవు, కానీ డార్క్ కలర్ వాటి మీద బాగా తెల్లగా కనిపిస్తాయి అనమాట. సో వాటికి కూడా మీరు ఎక్కువ ఏం శ్రమ పడకుండా జస్ట్ చూడండి, నేను ఈ ఫ్లోర్ క్లీనింగ్ని కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేశాను క్లాత్ పైన, దాంతోనే ఇలాగా తుడుస్తున్నాను. చూడండి, ఇంకేం వేయలేదు, అసలు తడి కూడా చేయలేదు, జస్ట్ అదే ఆ లిక్విడ్తోనే తుడుస్తున్నాను. ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా ఆ డ్రాప్స్ అంతా వెళ్ళిపోతున్నాయి చూడండి. నేను చెప్పాను కదా, ఆ లిక్విడ్ ఏంటంటే మనకి మరకలు రిమూవ్ అయిపోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు, నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అని చెప్తున్నాను కదా. ఆ లిక్విడ్తోనే క్లీన్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు అది ఏం లిక్విడ్ యూజ్ చేశారు, నేమ్ చెప్పకుండా వీడియో పెట్టారని అనొద్దు. నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్తున్నాను. మీరు ఏ ఫ్లోర్ క్లీనింగ్ యూజ్ చేసినా కూడా అది ఇలాగే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఏ ఫ్లోర్ క్లీనింగ్ అయినా కూడా ఇంత బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లోర్ క్లీనింగ్తోనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు, జస్ట్ క్లీనింగ్ గురించి చూపిస్తున్నాను అనమాట. మీకు చిన్న చిన్న టిప్స్ అనమాట, తొందరగా పనులు అవ్వడానికి, ఎక్కువసేపు పట్టకుండా ఈజీగా అవ్వడానికి కొన్ని మెథడ్స్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను ఆ వేసుకున్న డ్రాప్స్తోనే అదే క్లాత్తోని ఈ కబోర్డ్స్ అన్నీ కూడా తుడుస్తూ ఉన్నాను. చూడండి, ఎటువంటి వాటర్ వేయలేదు, అలాగే ఇంకా ఎక్స్ట్రా లిక్విడ్ వేయకుండా జస్ట్ దాంతోనే సరిపోయింది. కొంచెం లిక్విడే ఇంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కబోర్డ్స్ అనేవి. డార్క్ కలర్ కబోర్డ్స్ ఉంటే ఏంటంటే ఈ వాటర్ మరకలు పడినప్పుడు తొందరగా కనిపిస్తాయి అనమాట. అందులో సాల్ట్ వాటర్ అయితే ఇంకెక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి, మామూలుగా మనము సండే రోజు నాన్ వెజ్ వండుకుంటాం కదా, ఆ రోజు నైట్ అవన్నీ గిన్నెలన్నీ కడిగిన తర్వాత కొంచెం సింక్ అయితే వాసన వస్తూ ఉంటుంది. ఆ రోజనే కాదు, మామూలుగా మనము సింక్లో రెగ్యులర్గా గిన్నెలన్నీ కడుగుతూ ఉంటాము, తిన్నవన్నీ వేస్తూ ఉంటాం. కాబట్టి ఆ వాటర్ ఉండి పైపులో నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, బొద్దింకలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి వీక్లీ వన్స్ సండే రోజు నైట్ కనుక ఇలా చేసుకుంటూ ఉండండి. మీకు వారం అంతా కూడా సింక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, బ్లాకేజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూను సాల్ట్, అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసి ఒక స్పూను ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేశాను. సో ఈ వాటర్ అయితే బాగా మరిగించాలన్నమాట. ఎందుకంటే ఈ వేడి వాటర్ పోసినప్పుడు పైపుల్లో ఉన్న జిడ్డంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయి పైపులు ఫ్రెష్గా క్లీన్ అవుతాయి, మీకు ఎటువంటి బ్లాకేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా ఇక్కడ పసుపు, సాల్ట్, బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల నుంచి ఏవైనా కాక్రోచ్లు కానీ ఏవైనా అన్నెసెసరీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, మనకు బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒకసారి ఇలా వేసి మనము పైన సింక్నంతా కూడా స్క్రబ్బర్తో కానీ దేంతోనైనా ఇలాగా రుద్దేసుకొని వాటర్ వాష్ చేసామంటే ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉండిందో. ముందు నేను రుద్దక ముందు చూపిస్తున్నాను, రుద్దిన తర్వాత కూడా చూపిస్తాను, చూసేయండి. మామూలుగా నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ చేసినా కూడా 2-3 రోజుల్లో క్లీన్ చేయలేదంటే ఇలాగా పట్టేస్తూ ఉంటుంది. సింక్ అనేది ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్ చేసుకోవాలి. కాకపోతే ఇలా డీప్ క్లీన్ వారానికి ఒకసారైనా ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది, బొద్దింకలు ఇలాంటి పైపుల్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండకుండా ఇలా వారానికి ఒకసారైనా మనము మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలాంటి చిన్న టిప్స్ వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా కొంతమందికి యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. ఇంకా అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, చూశారు కదా వీడియోని, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.